స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. బాబా స్మృతి అను రెక్కలతోని ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం. బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ओम शांति। मीठे बच्चे, याद से आत्मा का किचड़ा निकलते जाओ। आत्मा जब बिल्कुल पावन बने तब घर चल सके। మధురమైన పిల్లలు, తలంపు ద్వారా ఆత్మలో ఉండే చెత్తంతా తొలగించుకోండి. ఆత్మ ఎప్పుడు పూర్తిగా పావనం అవుతుందో అప్పుడే ఇంటికి వాపస్ వెళ్ళగలుగుతుంది. प्रश्न, इस अंतिम जन्म में बाप के किस डायरेक्शन को पालन करने में ही बच्चों का कल्याण है? ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి యొక్క ఏ డైరెక్షన్ని పాలన చేయటంలోనే పిల్లల యొక్క కళ్యాణం ఉన్నది. బాబా कहते, मीठे बच्चे, इस अंतिम जन्म में बाप से पूरा वर्षा ले लो. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకోండి. బుద్ధి కో బాహర్ మే భట్కావో మత్, విష్ కో చోడ్ అమృత్ పీవో. బుద్ధిని బయట ఎక్కడా కూడా భ్రమింప చేయవద్దు. వికారాల విషాన్ని వదిలిపెట్టేయండి. జ్ఞాన అమృతాన్ని సదా తాగుతూ ఉండండి. इस अंतिम जन्म में ही तुम्हें 63 जन्म की आदत मिटानी है. ఈ అంతిమ జన్మలోనే మన 63 జన్మల అలవాట్లు, పాత అలవాట్లు మనము తొలగించుకోవాలి. ఇస్లియే రాత్ దిన్ మెహనత్ కర్ దేహి అభిమాని బనో. కాబట్టి రాత్రి పగలు పిల్లలు కష్టపడి ఆత్మాభిమానిగా అవ్వాలి. ఓం శాంతి. శాంతిధామ్ విశ్రాంపురి హై. శాంతిధామం అనేది విశ్రామపురి అయింది. ఇస్ దునియా సే సబ్ థకే హుయే హై. ఇప్పుడు మనుషులందరూ కూడా ఈ ప్రపంచం నుంచి పూర్తిగా అలసిపోయినారు. చాతే హై కి హమ్ అప్నే సుఖధామ్ మే జాయే. అందరూ ఇదే కోరుకుంటూ ఉన్నారు, సుఖధామానికి వెళ్ళాలి. ये दुनिया अच्छी नहीं लगती है. स्वर्ग को देखते हैं तो नरक से दिल कैसे लगे. ఈ ప్రపంచంలో ఎవరికి బాగలేదు. ఎప్పుడు స్వర్గాన్ని చూస్తారో నరకం పైన మనస్సు ఎట్లా పోతుంది. कहते हैं బాబా జల్దీ కరో ఇస్ దుఃఖధామ్ సే లే చలో. అందరూ ఇదే చెప్తారు, తండ్రి తొందరగా స్వర్గస్థాపన చేయండి, ఈ దుఃఖధామం నుంచి తీసుకొని పోండి. బాప్ समझाते हैं, ये तो चीची दुनिया है, इनका नाम ही है डेविल वर्ल्ड, నరక్. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచమే చాలా చీచీ ప్రపంచం అయిపోయింది. దీని పేరే వికారి ప్రపంచము, రావణ ప్రపంచము, రాక్షస ప్రపంచము అంటారు.
నరకమైంది. కోయి అచ్చా అక్షర హై క్యా, కహా డేటీ వరల్డ్, కహా డెవిల్ వరల్డ్. దైవీ ప్రపంచం ఎంత బాగుంటుంది, ఈ కలియుగ ఆసురీ ప్రపంచం ఎంత చెడిపోయింది, దానికి దీనికి ఎంత తేడా ఉన్నది. వాపస్ కోయి జా నహీ సక్తే హై. అయితే నాటకం మధ్యలో ఎవ్వరూ కూడా వాపస్ ఇంటికి పోలేరు. తమో ప్రధానతకి ఖాద్ పడి హుయి హైనా, ఆత్మలో తమో ప్రధానత అనేటటువంటి చెత్త ఇంకా పేరుకుపోయి ఉన్నది. వह खाद ఆత్మా సే నికలే, ఉస్కే లియే పురుషార్థ్ కర్ రహే హో. మరి అది అంతా కూడా వెళ్ళిపోవాలి. చెడు అనేది ఆత్మ నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. దానికోసమే పురుషార్థం చేస్తూ ఉన్నాం. जो अच्छा పురుషార్థి హై ఉన్కి అవస్థ పిచాడీ మే అచ్చి హో జాయేగా. ఎవరు మంచి పురుషార్థం చేస్తూ ఉంటారో వాళ్ళ స్థితి కూడా చాలా బాగుంటుంది. ఏ పురాణీ దునియా ఖలాస్ హో జాయేగా, అబ్ తో బాకీ థోడే రోజ్ హై. ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది, ఇక ఉండేదే కొన్ని రోజులన్నమాట. జబ్ తక్ బాప్ ఆకర్ వాపస్ నా లే జాయే తబ్ తక్ కోయి వాపస్ జా నహీ సక్తే హై. ఎప్పటి వరకు తండ్రి వచ్చి వాపస్ పిలుచుకుపోరో అప్పటి వరకు కూడా ఏ ఆత్మ వాపస్ వెళ్ళలేరు. దునియామే దుఃఖ్ హై. ఈ ప్రపంచంలో దుఃఖం చాలా ఉన్నది. ఘర్ మే భీ కోయి నా కోయి దుఃఖ్ రహతా హై. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ప్రకారమైన దుఃఖం ఉన్నది. తుమ్ బచ్చోం కి దిల్ మే హై, బాబా అబ్ హమే దుఃఖ్ సే చుడానే ఆయే హై. పిల్లల యొక్క మనస్సులో ఇదే ఉన్నది, బాబా ఇప్పుడు మేము దుఃఖం నుంచి విడిపించే కోసమే వచ్చినారు తండ్రి. జో అచ్చే నిశ్చయ బుద్ధి హై వహ్ బాప్ కి యాద్ కో కభీ భూల్తే నహీ హై. ఎవరు మంచి నిశ్చయ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా బాబా యొక్క తలంపును మర్చిపోలేరు. ఉన్కో కహా హీ జాతా హై సర్వకా దుఃఖహర్త. వాళ్ళకే చెప్తారు సర్వులకి దుఃఖహర్త. బచ్చే పహచాన్తే హై, అగర్ సబ్ పహచాన్ లే తో ఫిర్ ఇతనే సబ్ మనుష్య కహా ఆకర్ బయటే. అందరూ తండ్రిని తెలుసుకున్నారు అనుకోండి, అందరూ వచ్చి ఎక్కడ కూర్చోగలరు? అందరూ స్వర్గానికి రావాలి కదా. ఏ హో నహీ సక్తే హై. ఇది ఎప్పటికీ సాధ్యమే లేదు. అందరూ బాబాని తెలుసుకోలేరు. తో డ్రామా మే యుక్తి భీ ఐసీ రచి హుయి హై. ఈ నాటకంలోనే ఇది రచించబడి ఉన్నది. జో శ్రీమత్ పర్ చల్తే హై వహీ ఊంచ్ పద్ పా సక్తే హై. ఎవరైతే శ్రీమతం పైన నడుచుకుంటారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. వతో ఠీక్ హై, వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. సజాయే ఖాకర్ భీ శాంతిధామ్ అథవా పావన్ దునియా మే చలే జాయేంగే. శిక్ష తిని శాంతిధామానికి వెళ్ళిపోతారు మరియు పావన ప్రపంచానికి వస్తారు. పరంతు ఊంచు పద్ పానే కే లియే తో పురుషార్థ్ కర్నా పడతా. బాబాని తెలుసుకుంటే వస్తారు, అయితే ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే పురుషార్థం చేయాలి కదా అంటారు. दूसरा पावन बनने बिगर पावन दुनिया में कोई जा नहीं सकते है. పావనం కాలేదు అంటే పావన ప్రపంచానికి పోలేరు. ये जो कहते हैं कि फलाना ज्योत ज्योत समाया वापस गया, ये हो नहीं सकते है. చెప్తారు ఫలానా ఆత్మ జ్యోతిలో కలిసిపోతుంది అంటే వాపస్ వెళ్ళిపోతుంది, ఇది ఎప్పటికీ సాధ్యం లేదు. जो पहले पहले सृष्टि पर आए हैं लक्ष्मी नारायण, वह भी वापस जा नहीं सकते तो और कोई कैसे जा सकते हैं. ఎవరైతే ఈ సృష్టిలో మొదట వస్తారో లక్ష్మీనారాయణుడు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో వాపస్ పోలేరు. మరి వాళ్ళే పోలేదు అంటే వేరే వాళ్ళు ఎట్లా పోగలుగుతారు? ఇన్కే భీ అబ్ 84 జనం పూరే హుయే హై. ఇప్పుడు వాళ్ళది
84 జన్మలు పూర్తి అయిపోయింది. అబ్ జానే కే లియే తపస్య కర్ రహే హై. ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే దానికోసమే తపస్సు చేస్తూ ఉన్నాము. సబ్ పుకార్తే హీ హై ఏక్ బాప్ కో, ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్. వహ గాడ్ ఫాదర్ హై, దుఃఖహర్త సుఖకర్త హై. అందరూ కూడా పిలిచేది ఒక్క తండ్రినే పిలుస్తూ ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్ అంటారు, ముక్తిదాత అంటారు. వాళ్ళే గాడ్ ఫాదర్ అయినారు, దుఃఖహర్త సుఖకర్త అయినారు. కృష్ణ ఆది ఔర్ కిసీ కో తోడే హీ పుకార్తే హై. కృష్ణుణ్ణి అందరూ ఏమీ పిలవరు కదా అంటారు. క్రిస్టియన్ హో, ముసల్మాన్ హో, సబ్ గాడ్ ఫాదర్ కో కే బులాతే. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా గాడ్ ఫాదర్ని పిలుస్తూ ఉన్నారు. आत्मा बुलाती है अपने फादर को, फादर कहते तब है जब समझते हैं हम आत्मा है. ఆత్మ తన తండ్రిని పిలుస్తూ ఉన్నారు. తండ్రి అనని ఎప్పుడు చెప్తారు అంటే ఎప్పుడు స్వయం నేను ఆత్మ అని తెలుసుకుంటారో అప్పుడే తండ్రి అనని అంటారు. ఆత్మ బి కోయి చీజ్ హై. ఆత్మ అనేది కూడా ఒక వస్తువు అన్నమాట. आत्मा कोई बड़ी चीज़ नहीं है, वो तो एक स्टार है और అతి సూక్ష్మ. ఆత్మ అనేది దాని రూపము చాలా పెద్దగా ఉండదు. ఆత్మ ఒక నక్షత్రము, అతి సూక్ష్మంగా ఉంటుంది. జైసే బాబా హై వైసే హీ ఆత్మా కా స్వరూప్ హై. ఎట్లా తండ్రి అతి సూక్ష్మ స్వరూపమో ఆత్మ కూడా సూక్ష్మ స్వరూపం అయింది. अब तुम बाप की महिमा करते हो, वह सच्चित है, జ్ఞాన్ కా సాగర్ హై, ఆనంద్ కా సాగర్ హై. ఇప్పుడు మనం తండ్రినే మహిమ చేస్తూ ఉన్నాము. ఆ తండ్రి సచ్చిత ఆనంద స్వరూపుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అయినారు. తుమారీ ఆత్మ భీ ఇన్కే సమాన్ బంతే హై. మన ఆత్మ కూడా ఈ బ్రహ్మ సమానంగా అవుతూ ఉన్నాము. తుమారీ బుద్ధి మే అబ్ सारे सृष्टि के आदि मध्य अंत का జ్ఞాన ఆగయా హై. ఇప్పుడు మనకి బుద్ధిలో పూర్తి ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానము తెలిసిపోయింది. और कोई మనుష్య మాత్రమే ఏ జ్ఞాన నహీ హై. వేరే ఏ మనుషుల్లో కూడా ఈ జ్ఞానము సంపూర్ణంగా లేదు. సారా భారత్ సారీ విలాయత్ ఢూండ్లో కోయి కో భీ పతా నహీ హై. ఈ పూర్తి భారత్, పూర్తి ప్రపంచమంతా వెతకండి, ఎవ్వరికీ కూడా తెలియదు. ఆత్మ 84 జన్మోం కా పార్ట్ బజాతీ హై. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. 84 లాఖ్తో ఇంపాసిబుల్ హై. 84 లక్షలు అనేది అసాధ్యము. 84 జన్మల 84 लाख जन्म का तो कोई वर्णन ही ना कर सके. 84 లక్షల జన్మలను ఎవ్వరూ వర్ణించలేరు, ఎవ్వరూ చెప్పలేరు. బాప్ कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, हम सुनाते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుంది తెలియదు, బాబా చెప్తూ ఉన్నారు. वह सब सुनते हुए भी पत्थर बुद्धि समझते नहीं हैं. బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని వింటూ కూడా ఎవరికి రాయి బుద్ధి ఉంటుందో వాళ్ళకి అర్థమే కాదు. 84 लाख जन्म हो तो कोई सुना ही कैसे सकते हैं. 84 లక్షల జన్మలు అయినట్లయితే ఈ నాటకం గురించి ఎవ్వరూ కూడా చెప్పలేరు. अभी तुम जानते हो हम ब्राह्मण हैं, हमने 84 जन्म लिए हैं. ఇప్పుడు మనము బ్రాహ్మణ అయినాము, మనము 84 జన్మలు తీసుకుంటాము. ब्रह्मा ने भी 84 जन्म लिए हैं, విష్ణు ने भी 84 जन्म लिए हैं. బ్రహ్మను 84 జన్మలు తీసుకున్నారు,
విష్ణువు 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మ సో విష్ణు, विष्णु सो ब्रह्मा. लक्ष्मी नारायण ही 84 जन्म ले फिर ब्रह्मा सरस्वती बनते हैं. लक्ष्मी नारायणलो 84 जन्मలు తీసుకొని వాళ్ళే ब्रह्मा सरस्वती అవుతారు. ये भी समझने की बात है. ఇది అర్థం చేసుకునే మాట. बाप कहते हैं हर 5000 वर्ष बाद आकर समझाता हूँ. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి తెలియచేస్తారు. ఏ 5000 वर्ष का చక్ర है. ఇది 5000 సంవత్సరాల చక్రమైంది. అభి తుమ్నే వర్ణోం కా రాజ్ భీ సమझा है. ఇప్పుడు మనము వర్ణాల యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకున్నాము. హంసో కా అర్థ్ భీ సమझा है. హంసో సోహం యొక్క అర్థము తెలుసుకున్నాము. హమ్ ఆత్మా సో దేవతా బంతే హై. ఫిర్ హంసో క్షత్రియ, హంసో వైశ్య శూద్ర బంతే హై. ఆత్మ దేవతగా అవుతూ ఉన్నాము. మనమే దేవత నుంచి క్షత్రియ, వైశ్య, శూద్రగా అవుతాము. ఇతనే జనం లేతే హై. ఫిర్ హంసో బ్రాహ్మణ్ బంతే హై. మనము ఇన్ని జన్మలు తీసుకొని ఇప్పుడు చివరికి మనం బ్రాహ్మణ అయినాము. బ్రాహ్మణం కా యహ్ ఏక్ జన్మ హై. బ్రాహ్మణ జన్మ ఇది ఒక్క జన్మనే ఉంటుంది. యహ్ హై తుమ్హారా హీరా జైసా జన్మ హై. ఇది మనకు వజ్ర సమానమైనటువంటి జన్మ అన్నమాట. బాప్ कहते हैं ये तुम्हारा उत्तम शरीर है. इससे तुम स्वर्ग का वर्षा पा सकते हो. इसलिए अब और तरफ भटको मत. బాబా చెప్తూ ఉన్నారు, ఇది మన ఉత్తమ శరీరము. ఈ శరీరంలోనే ఉంటూ మనం స్వర్గ ఆస్తి పొందుతూ ఉన్నాం. బాబా అంటారు, ఇప్పుడు ఇంకా వేరే ఎటువైపు మనము వెళ్ళాల్సిన పనే లేదు. జ్ఞాన అమృత్ పీతే రహో. समझ में भी आता है बरोबर 84 जन्म लेते हैं. జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉండండి. అర్థమైపోతూ ఉంది మనకే 84 జన్మలు పూర్తి అవుతూ ఉన్నాయి అనని. తుమ్ పెహ్లే సత్యుగ్ మే సతో ప్రధాన్ తే ఫిర్ సతో బనే. మనము మొదట సత్యయుగంలో సతో ప్రధానంగా ఉంటాము, తిరిగి సతోగా అవుతాము. फिर चांदी की खाद पड़ते एकदम पूरा हिसाब बताते हैं. తర్వాత వెండి మిక్స్ అవుతుంది. అంటే బాబా 84 జన్మల చక్రం యొక్క లెక్క అంతా కూడా చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ भी कहती है सोने में खाद మిక్స్ కరో. గవర్నమెంటు చెప్తూ ఉన్నది బంగారంలో అలాయి మిక్స్ చేయాలి అననే. 14 कैरेट सोने पहनो, सोने में खाद डालना यह भारतवासी అప్సుగన్ సమజ్తే హై. అంటే గవర్నమెంట్ చెప్తుంది 14 క్యారెట్ల బంగారం నగలు వేసుకోండి అనని. అయితే భారత్వాసీలు బంగారంలో మిక్స్ చేసేది అది కూడా అప్శకునం అనని అనుకుంటారు. షాదీ కరాతే హై తో ఏక్దమ్ సచ్చా సోనా పెహన్తే హై. వివాహ సమయంలో వాళ్ళు పూర్తిగా స్వచ్ఛమైన బంగారమే వేసుకుంటారు. సోనే పర్ భీ భారత్వాసియోం కా బహుత్ ప్యార్ హై. బంగారం పైన భారత్వాసీలకి చాలా ప్రీతి ఉన్నది. క్యోం, ఎందుకని ఇంత ప్రీతి భారతీయులకి బంగారం అంటే? भारत की बात मत पूछो. సత్యుగ్ మే తో సోనే కే మెహల్ తే, సోనే కి ఈట్ థీ. ఎందుకంటే భారతదేశం మాట ఎట్లా ఉండేది అంటే సత్యుగంలో బంగారు మేడలు, బంగారు ఇటుకలే ఉండేది. జైసే యహా ఈటోं की ढेरी लगी रहती है, वहाँ सोने चांदी की ढेरी रहती है.
ఎట్లా ఇటుకలు పేర్చి పెడతారు లైన్గా, అక్కడ బంగారు వెండి ఇటుకలు అట్లా పెడతారు. మాయా మస్సందర్ కా ఖేల్ దిఖాతే హై, उसने सोने की ईंट देखी, सोचा ले जाता हूँ, नीचे उतरा तो देखा तो कुछ भी नहीं है. మాయా మస్సందర్ ఆటలో చూపిస్తారు. అతను స్వర్గానికి పోయి ఒక బంగారు ఇటుక తీసుకొని వస్తూ ఉన్నట్లు, అయితే కిందకి దిగగానే ఆ చేతిలో ఉండే బంగారు ఇటుక మాయమైపోయినట్లు ఆ కథలో ఉంటుంది. బచ్చియా సమజ్తీ హై అభి హమ్ ఫిర్ సే స్వర్గమే జాతే హై. పిల్లలకే అర్థమైంది, ఇప్పుడు మనం స్వర్గానికి పోతూ ఉన్నాము. ఫిర్ అగర్ పతి ఆది తంగ్ కర్తే హై తో బిచారే అందర్ మే రోతీ రహతీ హై. ఒకవేళ పతి ఇష్టం లేదు, వాళ్ళు కష్టం ఇస్తే వాళ్ళకి లోపల మనసులో ఏడుస్తూ ఉంటారు. కబ్ హమ్ సుఖధామ్ మే జాయేంగే బాబా అబ్ జల్దీ కరో. ఎప్పుడు మేము సుఖధామానికి పోగలుగుతాము అని అనుకుంటూ ఉంటారు. బాబాకు చెప్తూ ఉంటారు, బాబా త్వరగా స్వర్గస్థాపన చేయండి. బాప్ कहते हैं बच्चे जल्दी कैसे करो, पहले तुम योग बल से अपना किचड़ा तो निकलो. బాబా చెప్తూ ఉన్నారు, బిడ్డలారా త్వరగా ఎట్లా చేయాలి? యోగ శక్తి ద్వారా పిల్లలు వాళ్ళల్లో ఉండేటటువంటి పాపమంతా ఫస్ట్ తొలగించుకోవాలి కదా. యోగి యాత్ర పర్ రహో, తలంపు యాత్రలో ఉండండి. బాప్ ధీరస్ దేతే హై, తండ్రి పిల్లల్ని ఓదారుస్తూ ఉన్నారు, ధైర్యం ఇస్తూ ఉన్నారు. పుకార్తే హై పతిత పావన ఆవో, మనుషులు పిలుస్తూ ఉన్నారు ఒకవైపు, పతిత పావన తండ్రి రండి అనని. గాతే హై సర్వకా సద్గతి దాత ఏక్ హై, చెప్తారు సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. అకాసుర్ బకాసుర్ ఏ సబ్ బాతే ఇస్ సంగం యుగికి సమయకి హై. అకాసురుడు బకాసురుడు రాక్షసుల కథలు అన్నీ కూడా ఇప్పుడు ఈ సంగమ సమయంలోనివే. యహై హి ఆసురీ దునియా, ఈ ప్రపంచమే ఆసురీ ప్రపంచం అయిపోయింది. బాప్ సమझाते हैं मैं కల్ప కల్ప సంగం పర్ ఆతా హూँ. బాబా కల్పకల్పము సంగమ యుగంలో వస్తారు. జబ్ సారా జాడ్ జడ్జడీభూత అవస్థాకో పాతా హై, పూర్తి ఈ వృక్షమంతా కూడా పతనావస్థకు చేరుతుంది. తుమ్ జాన్తే హో సతీయుగ్ మే హర్ చీజ్ సతో ప్రధాన్ హోతీ హై. పిల్లలకి తెలుసు సతయుగంలో ప్రతి ఒక్క వస్తువు కూడా సతో ప్రధానంగా ఉంటుంది. యహా ఇతనే పంచీ జాన్వర్ ఆది హై, ఏ సబ్ ఇతనే వహా నహీ హోగా. ఇక్కడ రకరకాల పక్షులు జంతువులు ఉన్నాయి, అయితే సత్యయుగంలో ఇన్ని అక్కడ ఉండవు. బడే ఆద్మీయోంకే పాస్ అచ్చి సఫాయి రహతీ హై. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో చాలా క్లీన్గా ఉంటుంది, సఫాయి అంటే పరిశుభ్రంగా ఉంటుంది. ఉనోంకే రహనే కా స్థాన్ ఫర్నిచర్ ఆది బహుత్ అచ్చా హోతా హై. వాళ్ళు ఉండే స్థానము, వాళ్ళ ఫర్నిచరు అన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. తుమ్ భీ ఇతనే ఊంచ్ దేవతాయే బంతే హో, వహా ఐసీ కోయి చీజ్ రహనా సకే. పిల్లలు ఉన్నతమైన దేవతలుగా అవుతూ ఉన్నారు. అక్కడ ఎటువంటి చెడిపోయిన వస్తువు అక్కడ ఉండదు. యహాతో మత్సర్ ఆది అనేక ప్రకారకి బీమారియా కితనీ గందగీ రహతీ. కలియుగంలో ఈ దోమల నుంచి అనేక ప్రకారాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఎంత చెడు ఉన్నది. గావుడవ్ మే ఇతనా గందా నహీ రహతే. అయితే పల్లెలలో అంత మురికి ఉండదు. బడే బడే షహరోం సే బహుత్ గందగీ రహతీ హై. పెద్ద పెద్ద పట్టణాలలో నగరాలలో ఎక్కువ మురికి ఉంటుంది. క్యోంకి బహుత్ మనుష్య హోగే, ఎందుకంటే అక్కడ చాలామంది నగరాలలో అనేక మంది మనుషులు జీవిస్తూ ఉంటారు. రహనేకి బీ జగహ్ నహీ హై, వాళ్ళకి ఉండేదానికి కూడా స్థానం ఉండదు.
తుమ్ సారే విశ్వకి మాలిక్ బంతే హో. పిల్లలు విశ్వ మాలికులుగా అవుతూ ఉన్నారు. మనుష్య గాతే హై గట్ హీ మే బ్రహ్మ, గట్ హీ మే విష్ణు, గట్ మే హీ 9 लाख తారే. అంటే బాబా చెప్తూ ఉన్నారు, మనుషులు ఈ విధంగా పాడుతూ ఉంటారు. క్షణంలో బ్రహ్మ, చిటిక వేస్తే బ్రహ్మ, చిటికలో విష్ణువు, చిటికలో 9 లక్షల తారలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి అని అక్కడ అంటారు. బ్రహ్మనే విష్ణువుగా అవుతారు. విష్ణుకే సాత్ సితారే బీ అయినా, విష్ణు జతలో నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా. అంటే కేవలం విష్ణు అంటే లక్ష్మీనారాయణుడు మాత్రమే కాదు, వాళ్ళ జతలో రాధ్యంలో అందరూ కూడా ఉంటారు కదా. సత్యుగ్ మే ఏ దేవతా బంతే హైతో ఇతనే తోడే హీ హోతే హై. సత్యుగంలో దేవతగా అవుతారు. అందరూ వస్తారా అక్కడ? ఇంతమంది ఉండరు అక్కడ. झाड़ पहले पहले छोटा होता है फिर वृद्धि को पाता है. వృక్షము మొదట చిన్నగా ఉంటుంది, క్రమక్రమంగా పెరుగుతూ పెద్దదవుతుంది. సత్యుగమేతో బహుత్ తోడే హోంగే. సత్యుగంలో చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. మీఠీ నదియోం కే ఊపర్ రహతే హై. తీయని నదీ నీళ్లు ఉండే స్థానాలలో ఉంటారు. యహా నదియోం సే బహుత్ కెనాల్స్ నికాల్తే హై. ఇక్కడ కలియుగ ప్రపంచంలో నదుల నుంచి అనేక కాలువలను తయారు చేసినారు. వహా కెనాల్స్ ఆది తోడే హీ హోతా. అక్కడ సత్యుగంలో కాలువల అవసరమే లేదు. ముఠ్ఠీ జితనేతో మనుష్య హోతే హై. అక్కడ మనుషులు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. ఇతనే కేలియే గంగా జమునాతో హై హి. అక్కడ ఉండే జనాభాకు ఒక్క గంగా యమునా నదులే చాలు అంటారు. ఉన్నదియోం కే హీ ఆస్పాస్ రహతే హై. సత్యుగంలో దేవతలు ఆ గంగా యమునా నదీ తీరాలలోనే ఉంటారు. పాంచతత్వవి దేవతావోంకే గులాం బన్ జాతే హై. ఈ పంచతత్వాలు కూడా దేవతలకు సేవాధారి అవుతాయి. కభీ భీ బేఖాయిదే బర్సాత్ నహీ పడతీ హై. ఎప్పుడూ కూడా అకాల వర్షం అనేది అక్కడ పడదు. కభీ నది ఉచ్చల్ నహీ కాతీ హై. నదులకు ఎప్పుడూ వరదలు అక్కడ రావు. నామ్ హీ హై స్వర్గ తో ఫిర్ క్యా. దాని పేరే అయింది స్వర్గము. మరి స్వర్గం అంతే ఎట్లా ఉంటుంది? అక్కడ ఈ ఆపదలన్నీ జరగవు. అప్ కేతే హై స్వర్గకి ఆయు ఇతనే లాఖ్ వర్ష. చెప్తారు స్వర్గం యొక్క ఆయుష్ ఇన్ని లక్షల సంవత్సరాలు అంటారు. అచ్చా భలా వహా కౌన్ రాజ్య కర్తే థే ఏతో బతావో. అక్కడ ఎవరు రాజ్యం చేస్తారో ఇది చెప్పండి. కితనే గపోడే లగ్తే హై. తే దాని గురించి ఎన్ని వాళ్ళు తప్పులు చెప్తూ ఉంటారు. తుమ్ జాన్తే హో హమ్ కల్ప పెహ్లే ముఫాఫిక్ ఏ పార్ట్ బజా రహే హై. పిల్లలకి తెలుసు కల్పం మొదట ఎట్లా మనం పాత్ర చేసినామో ఇప్పుడు అట్లనే చేస్తూ ఉన్నాము. रुद्र ज्ञान यज्ञ में अनेक प्रकार के असुरों के विघ्न पड़ेंगे. రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక ప్రకారాల ఆసురీ విఘ్నాలు పడుతూ ఉంటాయి. మనుష్య సమझते हैं असुर लोग ऊपर से गंध गोबर आदि डालते थे. మనుషులు అక్కడ రామాయణంలో చెప్తారు, యజ్ఞం చేసేటప్పుడు అసురులు పైనుంచి మాంసము అంతా చెడిపోయినవి ఎముకలు అన్నీ యజ్ఞంలో వేస్తూ ఉంటారు అని అంటారు. పరంతు నహి, అయితే అట్లా జరగదు. యజ్ఞంలో ఎవరు అట్లా ఎముకలు మాంసము పైనుంచి వెయ్యరు. తుమ్ దేఖ్తే హో కితనే విఘ్నం. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఇవన్నీ ఆటంకాలు. మనం చూస్తూ ఉన్నాము ఎన్ని విఘ్నాలు పడుతూ ఉన్నాయి. అబలావోం పర్ అత్యాచార హోతా హై తబ్ తో పాప్ కా ఘడా భరేగా. అబలల పైన అనేక ప్రకారాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అదే అన్నమాట
పాపము పండాలి. చివరికి బాప్ కేతే హై థోడా సహన్ కర్నా పడేగా. ఆ పాపము పూర్తిగా పండే వరకు బాబా చెప్తూ ఉన్నారు, కొంచెం సహనం చేసుకొని ఉండాలి. తుమ్ అప్నే బాప్ ఔర్ వర్షాకో యాద్ కర్తే రహో. పిల్లలు తండ్రి ఇచ్చే ఆస్తిని తలంపు చేస్తూ ఉండండి. మార్ ఖానే సమయ బి బుద్ధి మే యాద్ కరో శిబాబా. ఎవరైనా మిమ్మల్ని కష్టపెట్టినా, వాళ్ళు కొడుతూ ఉన్న ఆ సమయంలో కూడా బుద్ధిలో బాబా తలంపులోనే ఉండండి. तुमको तो बुद्धि में ज्ञान है, किसी को फांसी पर चढ़ाते हैं तो पादरी लोग कहते हैं गाड फादर को याद करो. పిల్లలకి బుద్ధిలో జ్ఞానం ఉన్నది. ఎవరైనా ఉరికంబం ఎక్కినప్పుడు అక్కడ చెప్తారు, చివరి క్షణంలో మీరు గాడ్ ఫాదర్ తలంపు చేసుకోండి. ఐసే నహీ కహెంగే క్రైస్ట్ కో యాద్ కరో. ఇట్లా చెప్పరు, క్రైస్టుని తలంపు చేసుకోండి అనరు, భగవంతుణ్ణి తలంపు చేసుకోండి అంటారు. ఇషారా గాడ్ కే లియే కర్తే హై. అందరూ కూడా భగవంతుణ్ణి అననే చెప్తారు. వహ్ ఇతనా లవ్లీ హై సబ్ ఉన్కో పుకార్తే హై. తండ్రి అందరికీ చాలా ప్రియమైనటువంటి వారు, అందరూ వాళ్ళనే పిలుస్తూ ఉన్నారు. ఆత్మా హీ పుకార్తీ హై. ఆత్మనే పిలుస్తూ ఉంటుంది. అభి దేహీ అభిమాని బన్నే మే హీ మెహనత్ హై. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమాని అయ్యే దానిలోనే పురుషార్థం చేయాలి. 63 జన్మ తుమ్ దేహాభిమాన్ మే రహే హో. 63 జన్మలు దేహాభిమానంలో ఉన్నాము. ఇస్ ఏక్ జన్మ మే ఆధా కల్పకి ఆదత్ మిఠానీ హై. ఈ ఒక్క జన్మలో అర్ధకల్పంలో వచ్చిన పాత సంస్కారాలు తొలగించుకోవాలి. తుమ్ జాన్తే హో దేహీ అభిమాని బన్నే సే హమ్ స్వర్గకే మాలిక్ బన్ జాయేగా. ఆత్మాభిమాని అయితే పిల్లలు స్వర్గ మాలికులు అవుతారు. కితనీ ఊంచ్ ప్రాప్తి హై. ఇది ఎంత ఉన్నతమైన ప్రాప్తి అయిందే. తో రాత్ దిన్ ఇసి కోషిష్ మే రహనా పడేగా. పిల్లలు రాత్రి పగలు ఈ ఒక్క పురుషార్థంలోనే ఉండాలి, ఆత్మాభిమానిగా అవ్వాలి. మనుష్య దందే ఆది కే లియే భీ మెహనత్ కర్తే హై. మనుషులు సంపాదన కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఆమ్దానీ మే మనుష్య కో కభీ జుట్కా యా ఉబాసీ నహీ ఆయేగా. క్యోంకి ఆమ్దనీ అయినా సంపాదన చేసుకునేటప్పుడు మనుషులకి కనీసం నిద్ర ఆవలింతలు రానే రావు. ఎందుకంటే సంపాదన చేసుకోవాలి కదా. పైసేకి ఖుషీ రహతీ హై. డబ్బులు సంపాదిస్తూ ఉన్నప్పుడు ఎంత ఖుషీ ఉంటుంది వాళ్ళకి. తక్నేకి బాత్ హీ నహీ రహతీ. అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా అలసట అనేది వాళ్ళకి రాదు. బాబా भी అనుభవి అయినా బ్రహ్మ బాబాకి ఈ అనుభవం ఉన్నది కదా. రాత్ కో స్టీమర్స్ ఆతే తే తో ఆకర్ మాల్ ఖరీద్ కర్తే తే. రాత్రి స్టీమర్ వస్తూ ఉండేది. రాత్రి మేలుకొని వాళ్ళకి కావలసిన సరుకు వాళ్ళు ఖరీదు చేస్తూ ఉండేవాళ్ళు. జబ్ తక్ గ్రాహక్ కి జేబ్ ఖాళీ నా కరే తబ్ తక్ ఉన్కో చోడే నహీ. ఎప్పటి వరకు ఆ గ్రాహక్ వచ్చిన కస్టమర్ జేబు ఖాళీ అయ్యే వరకు వాళ్ళు వదిలిపెట్టేవాళ్లే కాదు. బాబానే రత్ భీ పూరా అనుభవి లియా హై. శివబాబా తన రథాన్ని పూర్తిగా అనుభవీ రథాన్ని తీసుకున్నారు. ఇస్నే సబ్ అనుభవ్ కియా హై గావడే కా చోరాత్ బీత్ హై. అంటే వీళ్ళు అన్ని ప్రకారాల అనుభవము చేసినారు బ్రహ్మబాబా. అంటే పల్లెటూరులో పుట్టి పేదరికంలో పుట్టిన వాళ్ళు పేదరికాన్ని అనుభవం చేసినారు, కోటీశ్వర్లు అయినారు, షావుకారుతనాన్ని అనుభవం చేశారు, పల్లెటూరు జీవనాన్ని అనుభవం చేసినారు, పట్నం యొక్క జీవనాన్ని అనుభవం చేసినారు. 10 ఆనే మన ఆవాజ్ బేస్తే థా.
అభి తో దేకో విశ్వ కా మాలిక్ బంతే తే. 10 అణాల ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి విశ్వ మాలిక్ అవుతున్నారు. ఏక్దమ్ గావడే ఖాతా, పూర్తిగా పల్లెలో పని చేసుకునేవాళ్ళు, పల్లెలో వ్యాపారం చేసేవాడు. చెడ్గయాతో ఏక్దమ్ జవహరాత్ కే దందే మెలగ్, ఎంత బాగా సంపాదించుకొని ఎంత ఫేమస్, వజ్ర వ్యాపారం చేసే వరకు వెళ్ళిపోయినారు. ఏ ఫిర్ హై సచ్చా జవహరాత్, అది వజ్ర వ్యాపారము. ఆ తర్వాత జ్ఞానరత్నాల వ్యాపారం కూడా చేసినారు. ఏ హోతా హై రాయల్ వ్యాపార, ఇది చాలా రాయల్ వ్యాపారం అన్నమాట. బాబా బహుత్ అనుభవీ హై, బ్రహ్మ బాబా అన్ని విషయాలలో చాలా అనుభవి అయినారు. బాబా వైస్రాయ్ ఆది కే ఘర్ మే ఐసే జాతే తే జైసే అప్నా ఘర్. బాబా ఆ కాలంలో వైస్రాయి ఇంటికి ఎట్లా వెళ్ళేవాళ్ళు అంటే తన సొంత ఇంట్లో ఎట్లా తిరిగేవాడో అక్కడ వాళ్ళ ఇంట్లో అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇన్కో ఫిర్ కహా జాతా హై అవినాశి జ్ఞానరత్న. అయితే తిరిగి ఇప్పుడు వీళ్ళు అవినాశి జ్ఞానరత్నాలు పొందినారు. జిత్నా యహ్ బుద్ధి మే ధారణ కరేంగే ఇస్సే తుమ్ పదం పతి బనేగా. ఈ అవినాశి జ్ఞానరత్నాలను ఎంత మనం బుద్ధిలో ధారణ చేసుకుంటామో అంత మనం పదం పతి అవుతాము. శివబాబాకు కహా జాతా హై సౌదాగర్ రత్నాగర్. శివబాబాకి చెప్తారు సౌదాగర్, వ్యాపారం చేసేవాళ్ళు, రత్నాగార్. ఉన్కి మహిమ గాతే హై ఫిర్ కహదేతే సర్వవ్యాపి. వాళ్ళదే మహిమ మనం భజన చేస్తూ ఉన్నారు భక్తి మార్గంలో. తిరిగి మళ్ళీ చెప్తారు భగవంతుడు సర్వవ్యాపి అనని. మహిమాకే సాత్ ఫిర్ ఇతనే గ్లాని బీ హై. ఒకవైపు మహిమను చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు అంతే గ్లాని కూడా చేస్తూ ఉన్నారు. కైసీ హాలత్ హో గయి హై భక్తి మార్గకి. భక్తి మార్గం యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందో చూడండి. బాప్ కేతే హై జబ్ భక్తి పూరీ హోతీ హై తబ్ భక్తోం కా రక్షక్ బాప్ ఆతే హై. బాబా చెప్తూ ఉన్నారు ఎప్పుడు భక్తి పూర్తి అవుతుందో భక్తుల యొక్క రక్షకుడు తండ్రి వచ్చినారు. బహుత్ భక్తి కౌన్ కర్తే హై ఏ భీ సిద్ధ హో జాతా. ఎక్కువ భక్తి ఎవరు చేస్తారు అది కూడా పిల్లలకి అర్థమైపోయింది. సబ్సే జాస్తి భక్తి తుమ్ కర్తే హో. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు? మనమే ఎక్కువ భక్తి చేస్తాము. వహీ యహా ఆకర్ పెహలే పెహలే బ్రాహ్మణ్ బంతే. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వాళ్ళే మొదట వచ్చి ఇక్కడ బ్రాహ్మణులు అవుతారు. బాప్సే పూరా వర్షాలైతే హే పూజ్య బన్నేకి. వాళ్ళు వచ్చి బాబా దగ్గర ఆస్తి తీసుకుంటారు పూజ్యనీయులుగా అయ్యేదానికోసం. రావణ్నే పూజారి బనాయా బాప్ పూజ్య బనాతే హై. రావణుడు పూజారీగా చేసినారు, బాబా పూజ్యనీయులుగా చేస్తూ ఉన్నారు. ఏ హై భగవాన్ వాచ, భగవాన్ ఏక్ హై. భగవాన్ వాచ వింటూ ఉన్నాము, భగవంతుడు ఒక్కరే అయినారు. దో తీన్ భగవాన్ హోతే నహీ హై. భగవంతుడు ఇద్దరు ముగ్గురు ఉండరు. గీతా భగవాన్కి గాయి హుయి హై. గీతా భగవంతుడు అనే గాయనం ఉన్నది. శివ్ భగవాన్ వాచాకే బదలే కృష్ణా కా నామ్ ఠోక్ దియా హై తో కితనే ఫరక్ హో గయా హై. అయితే గీతా భగవంతుడు శివ్ పరమాత్మ అయినారు, అయితే దానికి బదులు కృష్ణుని పేరు వ్రాయటం వల్ల ఎంత తేడా వచ్చేసింది. డ్రామా అనుసార్ ఫిర్ భీ గీతా కా నామ్ ఐసే బదల్నా హీ హై. డ్రామా అనుసారంగా గీతా యొక్క పేరే ఆ విధంగా మారాలని ఉన్నది. ఫిర్ బులాతే హే పతిత్ పావన్ ఆవో. మనుషులు పిలుస్తారు పతిత పావన తండ్రి రండి అననే. బాప్ పావన్ బనాతే హై, రావణ్ పతిత్ బనాతే హై. తండ్రి పావనంగా చేస్తారు, రావణ్ పతిత్గా చేస్తారు ఆత్మల్ని.
తో సమజ్నేకి కితనీ బుద్ధి చాయే. ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే ఎంత బుద్ధి ఉండాలి. శ్రీమత్ శ్రేష్టతే శ్రేష్టమత్ హై ఏక్ బాప్కి. శ్రీమతము అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన మతము ఒక్క తండ్రి ఇచ్చేటటువంటిదే శ్రీమతము. లక్ష్మీనారాయణ స్వర్గకే మాలిక్ బాప్కి మత్ సే హీ బనే హై. లక్ష్మీనారాయణులు స్వర్గ మాలిక్ అయినారు, తండ్రి యొక్క శ్రీమతం నుంచినే వాళ్ళు అట్లా అయినారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. इस एक जन्म में 63 जन्मों के पुराने देहाभिमान की आदत मिटाने की मेहनत करनी है. ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమానాన్ని తొలగించుకునే అలవాటు చేసుకోవాలి. దేహీ అభిమాని బన్ స్వర్గ కా మాలిక్ బన్నా హై. ఆత్మాభిమాని అయ్యి స్వర్గ మాలికులుగా అవ్వాలి. ఇస్ హీరే తుల్య ఉత్తమ్ జనం మే బుద్ధి కో భట్కానా నహీ హై. ఈ వజ్ర సమానమైనటువంటి ఉత్తమ జన్మలో బుద్ధిని ఎక్కడా పోనివ్వకూడదు. సతో ప్రధాన్ బన్నా హై. పిల్లలు సతో ప్రధానంగా అవ్వాలి. అత్యాచారం కో సహన్ కర్ బాప్ సే పూరా వర్షా లేనా హై. ఎవరైనా మనకి కష్టపెట్టినా అత్యాచారం చేసినా సహనం చేసుకొని బాబా నుంచి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. వరదాన్. सोचना बोलना और करना तीनों को समान बनाने वाले సర్వోత్తమ పురుషార్థి భవ. మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మ 3 సమానంగా చేసుకునే వాళ్ళే సర్వోత్తమ పురుషార్థి అవుతారు. सभी शिक्षाओं का सार है कि कोई भी कर्म से देखने उठने बैठने चलने सोने से फरिश्तापन दिखाई दे. हर कर्म में अलौकिकता हो. అన్ని శిక్షణల సారం ఇదే అన్నమాట. మనం ఏ కర్మ చేసినా, చూస్తూ ఉన్నా, నిలుచున్నా, వెళుతున్నా, పడుకున్నా, తింటూ ఉన్నా ఫరిస్తా స్థితి కనిపించాలి. హర్ కర్మమే అలౌకికత హో. ప్రతి కర్మలో అలౌకికత ఉండాలి. కోయి బి లౌకికత కర్మ సంస్కారమే నా హో. ఎటువంటి లౌకికత మన కర్మలో, మన సంస్కారంలో ఉండకూడదు. సోచనా కర్నా బోల్నా సబ్ సమాన్ హో. మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసేది 3 సమానంగా ఉండాలి. ఐసే నహీ కి సోస్తే తో థే కి యహ్ నా కరే లేకిన్ కర్ లియా. ఎప్పుడూ ఇట్లా అనకూడదు, నేను అనుకుంటూ ఉన్నాను ఇది చేయకూడదు అనని, అయితే చేసేసినాను. जब तीनों ही एक समान और बाप समान हो तब कहेंगे श्रेष्ठ व सर्वोत्तम पुरुषार्थी. ఎప్పుడు ఈ 3 సమానంగా ఉంటాయో అప్పుడు బాప్ సమాన శ్రేష్ఠ సర్వోత్తమ పురుషార్థి అవుతారు. స్లోగన్. జిమ్మేవారీ ఉఠానా అర్థాత్ ఎక్స్ట్రా దువోం కా అధికారి బన్నా. బాధ్యతలు తీసుకునేది అంటే అర్థం ఏమిటి అంటే ఎక్స్ట్రా ఆశీర్వాదాల అధికారము వాళ్ళు అయ్యేది. మధురమైన పిల్లలు తలంపు ద్వారా ఆత్మలో పట్టిన పాపమంతా కూడా తొలగించుకోవాలి. ఆత్మ ఎప్పుడు పవిత్రం అవుతుందో అప్పుడే ఇంటికి వాపస్ వెళ్ళగలుగుతుంది. ప్రశ్న. ఈ అంతిమ జన్మలో తండ్రి యొక్క ఏ డైరెక్షన్ పాలన చేయటంలో పిల్లల కళ్యాణం అవుతుంది? తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన బిడ్డ, ఈ అంతిమ జన్మలో బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకోవాలి. బుద్ధిని బయట ఎక్కడికి పోనివ్వద్దు.
వికారాల విషాన్ని వదిలిపెట్టి జ్ఞాన అమృతాన్ని తాగాలి. ఈ అంతిమ జన్మలోనే మనకి 63 జన్మల పాత సంస్కారాలు, పాత అలవాట్లు తొలగించుకోవాలి. రాత్రి పగలు కష్టపడి ఆత్మాభిమానిగా అవ్వాలి. అచ్చా. ఓం శాంతి. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మ ధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మ ధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. గాలి నీరు నేలపై నీలి నింగి దారిలో, పాప భీతి పెరిగలే శాంతి బాట చేరుదా.
క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో హుషారుగా ప్రయాణమైన వీణ జీవ సరళిలో మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ మురళి పాఠశాలలో జన్మధన్యమూనులే మురళి పాఠశాలలో జన్మధన్యమూనులే మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో మనని మనము మరిచిపోతూ